హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉషా హౌస్. వీడియోలో చూస్తున్నారు కదా, నేను రీసెంట్గా ఒక కోటా కాటన్ శారీ పైన ఇలా పెయింటింగ్ వేశానండి. వైట్ కలర్ మీద ఈ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి కదా. మీరు కూడా మీ శారీ పైన ఓన్గా మీరు డిజైన్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో చూసి చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఈ వీడియోలో చాలా ఈజీగా ఎలా శారీకి పెయింట్ చేసుకోవాలో చూపించాను అనమాట. అసలు పెయింటింగ్ నేర్చుకుని వాళ్ళు కూడా వేసుకోవచ్చండి, అంత ఈజీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ మనం క్లాత్ పైన డిజైన్ వేసుకున్న తర్వాత, అంటే మనం ఏ డిజైన్ అయితే వేయాలనుకుంటున్నామో ఆ డిజైన్ని ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత క్లాత్ని ఇలా రింగ్కి సెట్ చేసుకోవాలి. మనం ఇలా పెట్టినప్పుడు క్లాత్ బాగా స్టిఫ్గా ఉండాలండి, లూజ్గా ఉండకూడదు. గట్టిగా ఉంటేనే పెయింటింగ్ వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. క్లాత్ పైన పెయింటింగ్ వేసింది క్లాత్ చినిగిపోయిన వరకు కూడా పోకుండా ఉండాలంటే ఏం చేయాలో నేను వీడియో చివరిలో చెప్పాను, మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. నేను శారీ మొత్తం కూడా ఇలా డిజైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేశానండి. ఫస్ట్ నేను దీనికి వైట్ కలర్ వేస్తున్నాను. చూసారు కదా, మొత్తం ఫ్లవర్స్కి అన్నిటికీ కూడా ఫస్ట్ వైట్ కలర్ వేస్తున్నాను. మీరు ఈ పెయింటింగ్ చాలా ఈజీగా వేసుకోవచ్చండి. మీరు ఒకసారి చిన్న ఫ్లవర్ ఏదన్నా శారీ మీద వేసుకొని ట్రై చేసుకోండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు. నేను నా శారీస్ మీద చాలా వాటి మీద పెయింటింగ్ వేశానండి. అవి కొన్నింటిని నేను ఆల్రెడీ అంతకుముందు ఒకసారి వీడియో పోస్ట్ చేశాను, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. ఫస్ట్ ఇలాగా వైట్ వేసిన తర్వాత పైన మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ వేసామనుకోండి, ఈ కోటా కాటన్ శారీస్కి వాటికి పైన బాగుంటుందన్నమాట. నార్మల్గా అయితే నేను ఎక్కువగా ఇలా వైట్ యూజ్ చేయను, కానీ ఇది కోటా కాటన్ శారీ కదా, అందుకని ఫస్ట్ ఇలాగా వైట్ కలర్ వేస్తున్నానండి. డిజైన్ మొత్తం వేసిన తర్వాత చాలా బాగుంటుంది, చూడండి. నేను ఇక్కడ 6 నెంబర్ బ్రష్ తోటి ఈ డిజైన్ వేస్తున్నానండి. 6 నెంబర్ బ్రష్ తీసుకున్నాం అనుకోండి, అది అన్నిటికీ మనకు సెట్ అవుతుంది. అంటే మనం చిన్న ఫ్లవర్స్ పెద్ద ఫ్లవర్స్ ఏది వేయడానికైనా సరే స్ట్రోక్స్ అన్నీ కూడా బాగా వస్తాయని నేను ఎక్కువగా 6 నెంబర్ బ్రష్ యూజ్ చేస్తాను. వైట్ అన్నిటికీ వేసిన తర్వాత ఇప్పుడు పైన ఇలా ఫ్లవర్కి ఎల్లో కలర్ వేస్తున్నాను. మీరు ఇది వైట్ కలర్ ఇదేమీ డ్రై అయిపోలేదండి, ఇంకా అలాగే ఉంది. అలా ఉన్నప్పుడే వేస్తేనే కొంచెం లైట్గా కనిపిస్తుంది అని చెప్పేసి కలరు ఇలా వేస్తున్నాను అనమాట. అంటే థిక్గా కలర్ కావాలనుకున్న వాళ్ళు ఈ వైట్ కలర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత కూడా వేసుకోవచ్చు. నేను ఇలాగా ఇది డ్రై అవ్వకముందే వేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా వేసుకోవచ్చండి. నేను ఈ డిజైన్లో ఫ్లవర్స్కి లీవ్స్కి అన్నిటికీ కూడా కలర్స్ వేసిన తర్వాత లాస్ట్లో చుట్టూ బ్లాక్ లైనర్ వేస్తానండి. అది వేయటం వల్ల లుక్ చాలా బాగుంటుంది. పెయింటింగ్ మొత్తం కూడా ఎలా వేయాలో చూసి తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ క్లాత్ పైన వేసిన పెయింట్ ఎప్పటికీ కూడా అలాగే ఉండాలనుకుంటే మొత్తం మీరు శారీ పెయింటింగ్ అంతా వేయటం అయిపోయిన తర్వాత దీన్ని ఒకసారి ఐరన్ చేయాలండి. అంటే మీరు అటు సైడ్ కంటే పెయింటింగ్ వేసిన సైడ్ కాకుండా తిరగలు ఉంటుంది కదా, అటు సైడు పేపర్ పెట్టేసి పైన ఐరన్ చేయాలి. ఆ తర్వాత ఉప్పు నీళ్ళలో చాలాసేపు నానబెట్టి, అంటే ఒక 1 అవర్ అయినా సరే ఉప్పు నీళ్ళలో ఈ పెయింటింగ్ వేసిన శారీని ఉంచి ఆ తర్వాత మనం డ్రై చేసామనుకోండి, ఎప్పటికీ పెయింటింగ్ అనేది క్లాత్ నుంచి పోదనమాట, చాలా కాలం అలాగే ఉండిపోతుంది. కాబట్టి ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా, పెయింటింగ్ వేయడం అయిపోయింది. నేను శారీ మొత్తం కూడా ఇలా ఫ్లవర్స్ అని డిజైన్ చేశానండి. నేను ఇలాగా ఒక 2 ఫ్లవర్స్కి మధ్యలో మళ్ళీ ఒక చిన్న ఫ్లవర్ని ఇలా వేసాను అనమాట. వైట్ కలర్ మీద ఈ పెయింటింగ్ చాలా బాగుంది కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.